ఎట్లా స్టార్ట్ చేశారు వై దిస్ ట్రాక్ డే అని? సో మీకు అసలు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది ఆల్వేస్ ఫౌండ్ చేయాలి, అసలు బయటికి తీసుకురావాలి దాన్ని అనేసి? What's up YouTube? How's it going? Welcome back to the channel. So title చూసి అర్థమైపోయి ఉంటుంది. We are going to Chicane Circuit. ఎందుకు, ఏంటి, ఎలా, డీటెయిల్స్ అన్ని చెప్తాను. Stay tuned. First things first, I got an invitation from Always Automobiles. Always Automobiles అనేది ఒక EV మోటో జీపీ కైండ్ ఆఫ్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ అన్నమాట. So what they have done is they reached out to me and asked if I can come down to their Velocity Cup. So basic ga వాళ్ళు ఒక Velocity Cup అనేది ఒక track day organize చేస్తున్నారు. So for that they wanted me to come down to that event. Collaboration కాదు, paid partnership కాదు, nothing like that. ఇంకా అక్కడ దాకా రాలేదు మనం. So this is just kind of a very kind invitation from Always Group and they wanted my presence over there because నాకు కొంచెం చిన్నగా ఒక సోషల్ ప్రెజెన్స్ వస్తుంది కాబట్టి, సో నా వీడియోస్ చూసి బాగున్నాయి అని చెప్పేసి, సో ఆల్వేస్ గ్రూప్ ఫౌండర్ మిస్టర్ ఆశ్రిత్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అవుట్ అయ్యారు. సో నా వీడియోస్ చూసి హీ ఫెల్ట్ గుడ్, లైక్ కైండ్ ఆఫ్ జెన్యున్లీ ఇన్స్పైరింగ్ పర్సన్ అని చెప్పేసి అండ్ ఇన్వైటెడ్ మీ టు ది వెలాసిటీ కప్. అక్కడ బేసిక్ గా ట్రాక్ డే జరుగుతోంది ఇవాళ. ఐ వోంట్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్ బికాస్ మనకి ఏ మాత్రం ట్రాక్ ఎక్స్పీరియన్స్ లేదు, గేర్ లేదు, ఏం లేదు. వీఆర్ జస్ట్ హైవే రైడర్. మనం జస్ట్ ఫన్ కోసం హైవే మీద తిరుగుతూ ఉంటాం. వాట్ అ బ్యూటిఫుల్ సన్ రైజ్ మ్యాన్, వాట్ అ బ్యూటిఫుల్ సన్ రైజ్. దిస్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్. ఒక మంచి సూపర్ బైక్, ఒక మంచి క్లైమేట్, బ్యూటిఫుల్ సన్ రైజ్, అబ్సల్యూట్లీ కిల్లర్ కాంబినేషన్ అనమాట. సో యా, వాళ్ళు ఎందుకు రీచ్ అవుట్ అయ్యారనేది చెప్పాను, ఎలా రీచ్ అవుట్ అయ్యారనేది చెప్పాను. సో చిన్న మోటివేషన్ పాయింట్ ఏంటి అంటే, నేను రీసెంట్ గానే కొంచెం ఫ్రీక్వెంట్ గా కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను ఆఫ్టర్ గెటింగ్ ద 10R. నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ టు కంటెంట్ క్రియేషన్ గేమ్, డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ చాలా కాంపిటీషన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు బీట్ దట్ కాంపిటీషన్, కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తూ ఉండండి. కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తూ ఉంటేనే మీకు ఒక మాదిరి రిజల్ట్స్ వస్తాయి. చాలా టైం పడుతుంది, నాకు కూడా టైం పడుతుంది. నాకు ఇంకా 1000 ఫాలోవర్స్ కూడా అవ్వలేదు ఇన్స్టాగ్రామ్ లో, రైట్? యూట్యూబ్ లో అయితే నాట్ ఈవెన్ 700. So it's gonna take very long time. It's a very long game. మీరు కూడా if you are into the content creation game, చాలా పేషెన్స్ తో ఉండాలి బాస్, because nothing is easy. మీరు ఏదైనా తీసుకోండి, గివెన్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్, ఏది ఇప్పుడు ఈజీగా లేదు అండ్ అంత ఈజీగా దొరకట్లేదు కూడా. So make sure you are giving your 100% in everything and anything that you are working on. What a curve, man. మీరు ఎట్లా స్టార్ట్ చేశారు వై దిస్ ట్రాక్ డే అని? సో మీకు అసలు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది ఆల్వేస్ ఫౌండ్ చేయాలి, అసలు బయటికి తీసుకురావాలి దాన్ని అనేసి? So actually I was a motor enthusiast from the beginning, childhood itself. Okay. So I was into motorsport engineering. So it is a very rare course in India. So I have passed out from Hindustan University. So I have studied a course called motorsport engineering. And by bachelor's itself we are into Formula student. Formula buggy racing, and then moto e-racing, all those things. Nice. So that's how I started a company called Always Automobiles. Okay. So we built India's first electric cafe racer. Yeah, we named it Bronte IGT. Yeah. So now we are pushing it forward into moto electric GP and then some hydro powered bikes. Hydro powered. Nice. That's an interesting technology. Yeah. Okay. Why specifically this Velocity Cup? Actually, in India, I can say like everyone are wanting that Formula 1 MotoGP to come to India. Why can't we form one of our motorsport game in India itself? Why can't we make? We have all capable things happening in India. True. You know about Lamborghini Urus? Yeah. I think less than a year, India have got more than 500 plus Urus
than Italy. Heard about it. Yeah. So we are capable of doing anything. Yeah, right. And That's we have true. Budinrasul Circuit, we have MMRT International Circuit, in Kari Motorsport Speedway. Now in Hyderabad, here it is in Chicane Circuit. I think we are capable to do a lot of stuff in India. And I hope Velocity Cup will reach much more heights. Right. This is just a beginning, I guess. It's just the first step, and I First can step. call it as a. We are not in a crawling stage, but we know what our particular vision is, and this is our first step, and we are calling it as Community Cup. This is our community currently, and from next event we are calling it as Pro Cup. It's going to be a proper Formula 1 style race. So you're gonna have practice 1, practice 2, qualifying, and then race. Amazing. So we're gonna eliminate each and every participant in the practice itself. So that's how it's going to be. Okay, this is just a baby step to seeing the heights. Exactly. Right. Okay, great. Thank you so much for this Thank you so channel. much. Thank you so much. Thank you. ఆల్ రైట్, వీఆర్ డన్ విత్ ది ఈవెంట్. ఇంకా వాళ్ళు ట్రాక్ మీద రేస్ చేస్తున్నారు, బట్ నేనైతే వెళ్ళాలి ఇంకా, బికాస్ ఇట్స్ ఆల్రెడీ లేట్. 10 o'clock దాకే అన్నారు అండ్ ఇట్స్ 10:21. సో ఐ విల్ జస్ట్ లీవ్. గుడ్ ఈవెంట్ మ్యాన్. లైక్ అందరూ మంచిగా పరిచయం అయ్యారు. ఆల్ బాయ్స్ గ్రూప్, దే హ్యావ్ దేర్ బైక్. విజువల్స్ చూసినట్టు ఇట్ విల్ బి మిడ్ డిసెంబర్ ఆర్ లేట్ డిసెంబర్ దట్ దేర్ బైక్ విల్ బి లాంచ్డ్ ఓన్లీ ఫర్ జీపీ అంట, ఓన్లీ ఫర్ ట్రాక్స్ అంట, నాట్ స్ట్రీట్ లీగల్ బైక్. సో it's going to be just for the track. You have the option to get that bike onto the track mostly. So ala jarigindi and track aithe ekkaledu. As you have seen, మన దగ్గర గేర్ ఏం లేదు. I was just a guest, so guest లాగే వెళ్ళాను. I didn't want to get onto the track. మన దగ్గర గేర్ లేదు కూడా. So next time when we have an opportunity, we'll seize it. So yeah, thanks for watching, man. So yeah, that's it for this video, guys. Thanks for watching. Have a nice day. Ride safe.